ఓకే అమ్మ చూడండి అమ్మ ఫైనల్ బీకామ్ స్టూడెంట్స్ థర్డ్ బీకామ్ మొన్న మీకు ట్యాక్సేషన్లో 2 యూనిట్లు చెప్పాను. ఫస్ట్ యూనిట్ ఇన్సిడెన్స్ ఆఫ్ ట్యాక్స్ అంటే అవన్నీ చెప్పాను. నెక్స్ట్ 5వ యూనిట్లో థియరీ క్వశ్చన్స్ చెప్పాను. అక్కడ ఫస్ట్ యూనిట్ అయింది, 5th యూనిట్ అయింది. కాస్టింగ్లోకి వచ్చి మీకు ఫస్ట్ యూనిట్ చెప్పాను కాస్ట్ షీట్ అని. ఫస్ట్ యూనిట్ థియరీ చెప్పాలి అమ్మాయిలు అబ్బాయిలు థియరీ చెప్పాలి. ఫస్ట్ యూనిట్ చెప్పాను మీకు కాస్ట్ షీట్ అని చూసారా. ప్రిపరేషన్ ఆఫ్ కాస్ట్ షీట్ పైదంతా థియరీ అన్నీ ఇది చెప్పాను మీకు. ఇప్పుడు మళ్ళీ 5th యూనిట్ చెప్తున్నాను. అంటే ట్యాక్సేషన్లోను కాస్టింగ్లోను ఫస్ట్ యూనిట్ 5th యూనిట్లు అయిపోయినాయి. ఇంకా మధ్యలో మీకు 3 యూనిట్లు ఉంటాయి అన్నమాట. జాబ్ చూసుకోండి, హెడ్డింగ్ పెట్టుకోండి. యూనిట్ పేరు 5వ యూనిట్ పేరు కాస్టింగ్ టెక్నిక్స్. తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా COSTING కాస్టింగ్ టెక్నిక్స్ TECHNIQUES కాస్టింగ్ టెక్నిక్స్. తెలుగు మీడియంలో ఇంగ్లీష్ మీడియంలో కూడా పెట్టుకోండి హెడ్డింగ్. నెక్స్ట్ అందులో అది మెయిన్ హెడ్డింగ్ అండి. అందులో ఒక చాప్టర్ పేరు, అందులో 2 చాప్టర్లు ఉన్నాయి. ఫస్ట్ చాప్టర్ పేరు చెప్తాను చూసుకోండి. వేరియన్స్ VARIANCE వేరియన్స్. ఎనాలిసిస్ ANALYSIS హెడ్డింగ్ పెట్టుకున్నారా. VARIANCE వేరియన్స్. ఎనాలిసిస్ ANALYSIS వేరియన్స్ ఎనాలిసిస్ అండి. తెలుగులో పెట్టుకోండి హెడ్డింగ్ విచరణాల విశ్లేషణ. విచరణాల విశ్లేషణ. ఇక్కడ ముందు ఇంట్రడక్షన్ శ్రద్ధగా వినండి. విచరణం అంటే అర్థం ఏంటంటే మనం ఒక చేసే పనిని, ఒక టాస్క్ని, దానికి ఒక ప్రామాణిక సమయం పెట్టుకుంటాం. అర్థమైందా? ఒక ప్రామాణిక సమయం. ఉదాహరణకి మనం అమలాపురం వెళ్ళాలనుకున్నాం. ఫర్ సపోజ్ ఇఫ్ యూ గో త్రూ కొత్తపేట టు అమలాపురం, అది బండి మీద అవ్వచ్చు, బైక్ మీద అవ్వచ్చు, లేకపోతే ఏదో వెహికల్ అవ్వచ్చు. మనం గంట దాని టార్గెట్ పెట్టుకున్నాం. దాన్ని ఏమంటారు అనమాట? ప్రామాణికం అంటారు. దట్ ఈస్ కాల్డ్ స్టాండర్డ్. అర్థమైందమ్మా? ఉదాహరణకి మనం లేదా ఒక బిల్డింగ్ కట్టదలుచుకున్నాం, లేదా ఒక పెళ్లి చేయదలుచుకున్నాం, లేదా ఒక దాన్ని ఏమంటారు ఫెస్ట్, కాలేజీలో ఫెస్ట్ చేయదలుచుకున్నాం. దీనికి బడ్జెట్ ₹1,00,000 పెట్టుకున్నాం. మనం ₹1,00,000 ఖర్చు అవుద్ది అనుకున్నాం. దీన్ని ప్రామాణికం అంటారు. దిస్ ఇస్ కాల్డ్ స్టాండర్డ్. అర్థమైందా? మరి 1,00,000 గంట ఫెస్ట్ చేసేటప్పుడు 1,00,000 కంటే ఎక్కువ అవ్వచ్చు, 1,00,000 కంటే తక్కువ అవ్వచ్చు. అంటే 1,00,000 కంట 1,20,000 అవ్వచ్చు, లేదా 80,000 అవ్వచ్చు. దీన్ని ఏమంటారంటే వాస్తవికం అంటారు. ఏమంటారమ్మా? వాస్తవికం. అర్థమైందా? వాస్తవికం అంటారు. ప్రామాణికము అంటే మనం అనుకున్నది, వాస్తవికం అంటే జరిగినది. ఈ రెండింటి మధ్య తేడా ఉందో చూసారా, దాన్నే విచరణం అంటారు. ఇంగ్లీష్లో వేరియన్స్ అంటారు. ద డిఫరెన్స్ బిట్వీన్ స్టాండర్డ్ అండ్ యాక్చువల్ ఈజ్ ఈక్వల్ టు ఏంటనమాట? వేరియన్స్ అనమాట. ఇఫ్ వీ గాట్ ఫేవరబుల్ వేరియన్స్ ఆర్ అన్ఫేవరబుల్ వేరియన్స్ అంటే మనకి ఏం రావచ్చు అనమాట? అనుకూల విచరణమైనా రావచ్చు, ప్రతికూల విచరణమైనా రావచ్చు. అంటే మనం అనుకున్న దానికంటే ఎక్కువైనా అవ్వచ్చు, తక్కువైనా అవ్వచ్చు. ఏమండి? ఇక్కడ నోట్ చేసుకోండి, రాసుకోండి. విచరణాలు రాసుకోండి, నోట్ చేసుకోండి. విచరణాలు 3 రకములు. విచరణాలు 3 రకములు. ఇంగ్లీష్ మీడియంలో రాసుకోండి. వేరియన్సెస్ ఆర్ 3 types. ఫస్ట్ వన్ రాసుకోండి, తెలుగు మీడియంలో ఇంగ్లీష్ మీడియంలో. మెటీరియల్ వేరియన్స్, తెలుగులో మెటీరియల్ విచరణము. తెలుగులో ఏంటమ్మా? మెటీరియల్ విచరణము. రెండోది తెలుగులో మెటీరియల్ విచరణం, ఇంగ్లీష్లో మెటీరియల్ వేరియన్స్. రెండోది శ్రామిక విచరణము. రెండోది శ్రామిక విచరణము, ఇంగ్లీష్లో లేబర్ వేరియన్స్. మూడోది ఓవర్ హెడ్ వేరియన్స్. ఈ యూనిట్లో ఈ చాప్టర్ మీద తప్పనిసరి క్వశ్చన్ వస్తుంది. అర్థమైందా? ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? కాస్టింగ్ టెక్నిక్స్ అని, మార్జినల్ కాస్టింగ్ అని చెప్పి, అందులో స్టాండర్డ్ కాస్టింగ్, వేరియన్స్ అనాలిసిస్ అని ఇచ్చారు. స్టాండర్డ్ కాస్టింగ్ అనేది థియరీ, అంటే ఒక థియరీ క్వశ్చన్, ఒక ప్రాబ్లము కంపల్సరీ వస్తుంది అనమాట. ఇప్పుడు మీకు ఏం చెప్పాను? మెటీరియల్ ఎన్ని రకాల వేరియన్సెస్ చెప్పాను? హౌ మెనీ వేరియన్సెస్ ఆర్ దేర్ ఇన్ దిస్ చాప్టర్? దెర్ ఆర్ 3 వేరియన్సెస్ ఆర్ దేర్. ఫస్ట్ వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు మెటీరియల్ వేరియన్స్, సెకండ్ వన్ ఈజ్ ఈక్వల్ టు లేబర్ వేరియన్స్, థర్డ్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఓవర్ హెడ్ వేరియన్స్. తెలుగులో చెప్తే మెటీరియల్ విచరణము, శ్రామిక విచరణము,
తర్వాత ఏంటి, ఓవర్ హెడ్ విచరణం. ఫస్ట్ నేను చెప్పబోయే టాపిక్ పేరు సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి, మెటీరియల్ విచరణం. మెటీరియల్ విచరణం అంటే అర్థం ఏంటనమాట, ఉదాహరణకి నువ్వు ఒక బిల్డింగ్ కట్టదలుచుకున్నావు, దానికి ఏ విధమైన మెటీరియల్ కావాలి, బ్రిక్స్ కావాలి, సిమెంట్ కావాలి, ఐరన్ కావాలి, కాంక్రీట్ కావాలి. దిస్ ఈజ్ కాల్డ్ అంటే అనమాట మెటీరియల్. దిస్ ఈజ్ కాల్డ్ ఏంటనమాట మెటీరియల్. నువ్వు సిమెంట్ బస్తా 200 రూపాయలు అవుతుందని బిల్డింగ్ మొదలుపెట్టు. నీ ఎక్స్పెక్టేషన్ ఎంతయ్యా, సిమెంట్ బస్తా వచ్చి 200 రూపాయలు అవుతుంది అనుకుని ఒక 50-100 సిమెంట్ బస్తాలు కావాలి బిల్డింగ్ అని ఒక్కొక్కటి 200 చొప్పున దిగవు. కానీ ఆ సిమెంట్ బస్తా 200కు దొరకవచ్చు, 250 అయిపోవచ్చు, లేదా 150 అవ్వచ్చు, తగ్గచ్చు, పెరగచ్చు. ఇట్ మే బి డిక్రీస్ నార్ మే బి ఇంక్రీస్డ్. దీన్ని ఏమంటారన్నమాట మెటీరియల్ వేరియన్స్ అంటారు. అర్థమైందా? ఈ మెటీరియల్లో మెటీరియల్ అంటే అర్థం ఏంటనమాట, కంకర, సిమెంట్, ఐరన్, ఇవన్నీ కూడా ఎందులోకి వస్తాయి అనమాట, మెటీరియల్ వేరియన్స్లోకి వస్తాయి. ఇక్కడ నేను కొన్ని టెక్నికల్ టర్మ్స్ చెప్తున్నాను, రాసుకోండి. టెక్నికల్ టర్మ్స్ చెప్తున్నాను, రాసుకోండి. ఫస్ట్ మీరు రాసుకోవాల్సింది ఇలా చూడండి, ఇలా చూడండి. ఫస్ట్ మీరు ఏం రాసుకోవాలంటే, మీరు ఏం కట్టాలంటే, ఫస్ట్ మీరు కట్టవలసింది మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ కట్టాలన్నమాట. ఏం కట్టాలి, మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ కట్టాలి. తెలుగులో దీన్ని ఏమంటారంటే మెటీరియల్ వ్యయ విచరణము. రైటింగ్ అర్థం అవ్వట్లేదు అనొద్దు, నా రైటింగ్ మీకు తెలుసు కదా, జాగ్రత్తగా రాస్తున్నప్పుడు ఫాలో అవ్వండి. బోర్డు మీద చదువుతూ రాస్తున్నాను. మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ ఇంగ్లీష్లో, మెటీరియల్ వ్యయ విచరణం. దీనికి సూత్రం ఏంటంటే ఇలా చూడండి, సూత్రం ఎస్సి మైనస్ ఏసీ. వాట్ ఇస్ ది ఫార్ములా, ఎస్సి మైనస్ ఏసీ. పక్కన రాసుకోండి ఎస్సి అంటే ఏంటి, వాట్ డూ యూ మీన్ బై ఎస్సి. ఇంగ్లీష్లో ఎస్సి అంటే అర్థం ఏంటంటే స్టాండర్డ్ కాస్ట్. ఏంటి భయ్యా, స్టాండర్డ్ కాస్ట్. తెలుగులో ప్రామాణిక వ్యయము. ఏంటి భయ్యా, ఫస్ట్ ఏం కట్టాలి, సూత్రం ఏంటి, మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ అంటే మెటీరియల్ ఎంత కొన్నావు, ఇటుక ఎంత కొన్నావు, సిమెంట్ ఎంత కొన్నావు, ఐరన్ ఎంత కొన్నావు, కంకర ఎంత కొన్నావు, దాన్ని మెటీరియల్ కాస్ట్ అంటారు. అంటే దానికి ఇటుక, ఒక్కొక్క ఇటుక 10 రూపాయలు, లేకపోతే ఒక్కొక్క ఇటుక 5 రూపాయలు, అలా నీ ఎక్స్పెక్టేషన్. అది 5 రూపాయలు అవ్వచ్చు, 6 రూపాయలు అవ్వచ్చు. దీన్ని ఏమంటారన్నమాట మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ అంటారు. దానికి కట్టిన సూత్రం ఏంటంటే ఎస్సి మైనస్ ఏసీ. ఎస్సి అంటే అర్థం ఏంటంటే చెప్పాను ఇంగ్లీష్లో స్టాండర్డ్ కాస్ట్, తెలుగులో ఏంటి ప్రామాణిక వ్యయం. నెక్స్ట్ వచ్చేసి ఏసీ. ఏసీ ఈక్వల్ టు ఏంటనమాట యాక్చువల్, ఏసీ టియుఏఆర్, యాక్చువల్ కాస్ట్. తెలుగులో వాస్తవిక వ్యయం. ఏమంటారు దీన్ని, వాస్తవిక వ్యయం అంటారు. ఆ టెక్నికల్ టర్మ్స్ అన్ని ఒక చోట రాసుకోండి. ఫస్ట్ ఎస్సీ అంటే అర్థం ఏంటి, స్టాండర్డ్ కాస్ట్, ప్రామాణిక వ్యయం. ఏసీ అంటే అర్థం ఏంటి, యాక్చువల్ కాస్ట్, వాస్తవిక వ్యయం. అర్థమైందా? ఈ ఎస్సీకి సూత్రం ఏంటంటే ఇలా, ఎస్సీకి సూత్రం ఏంటంటే ఎస్క్యూ ఇంటూ ఎస్పీ. ఏసీకి సూత్రం ఏంటంటే ఏక్యూ ఇంటూ ఏపీ. అర్థమైందా? ఎస్సీ ఎలా వస్తుంది మనకి, ఎస్సీ అంటే షెడ్యూల్ క్యాస్ట్ కాదండి, ఇక్కడ ఇట్స్ నాట్ ఎ క్యాస్ట్ ఫీలింగ్. ఇక్కడ ఎస్సీ అంటే అర్థం ఏంటంటే వాట్ యూ మీన్ బై ఎస్సీ. ఎస్సీ అంటే అర్థం స్టాండర్డ్ కాస్ట్, ప్రామాణిక వ్యయం అని అర్థం. అర్థమైందా? ఎస్సీ ఎలా వస్తుంది, ఎస్క్యూ ఇంటూ ఎస్పీ. అర్థమైందా? ఎస్క్యూ అంటే ఏంటో వివరిస్తున్నాను చూడండి. ఎస్క్యూ అంటే వివరిస్తున్నాను చూసుకోండి. వివరిస్తున్నాను చూసుకుంటారా? ఎస్క్యూ అంటే అర్థం ఏంటంటే ప్రామాణిక మెటీరియల్. ప్రామాణిక మెటీరియల్ ఇంగ్లీష్లో స్టాండర్డ్ క్వాంటిటీ. స్టాండర్డ్ క్వాంటిటీ. అర్థమైందా? మళ్ళీ ఎస్పీ అంటే అర్థం ఏంటంటే, ఎస్పీ అంటే ప్రామాణిక ధర. ఏం చెప్పాను, ప్రామాణిక ధర. ఎస్పీ అంటే అర్థం ఏంటి, ప్రామాణిక ధర. ఇంగ్లీష్లో స్టాండర్డ్
స్టాండర్డ్ ప్రైస్. ఇలా చూడండి, మీకు ఎస్సీ కట్టాలంటే ఎలా కట్టాలి? ఎస్క్యూ ఇంటూ ఎస్పి. ఎస్సీ అంటే అర్థం ఏంటి? స్టాండర్డ్ కాస్ట్. అది ఎలా కట్టాలి? ఎస్క్యూ ఇంటూ ఎస్పి. ఎస్క్యూ అంటే అర్థం ఏంటి? స్టాండర్డ్ క్వాంటిటీ. ఎస్పి అంటే అర్థం ఏంటి? ప్రామాణిక ధర, ఇంగ్లీష్లో స్టాండర్డ్ ప్రైస్. మళ్ళీ ఏసీ ఎలా వస్తుందంటే ఏక్యూ ఇంటూ ఏపీ కదా. ఏక్యూ అంటే రాసుకోండి. ఏక్యూ అంటే ఏసీటీయూఏఎల్, యాక్చువల్ క్వాంటిటీ. యాక్చువల్ క్వాంటిటీ, వాస్తవిక మెటీరియల్ పరిమాణం. ఇక్కడ కూడా కాస్త పరిమాణం అని రాసుకోవచ్చు. ఏంటమ్మా? యాక్చువల్ క్వాంటిటీ అంటే వాస్తవిక మెటీరియల్ పరిమాణం. అర్థమైందా? మళ్ళీ ఏపీ అంటే చూసుకోండి. ఏసీటీయూఏఎల్, యాక్చువల్ ప్రైస్ అంటే అర్థం వాస్తవిక ధర. ఏంటిది? వాస్తవిక ధర, యాక్చువల్ ప్రైస్. అర్థమైందమ్మా? ఇది ఈ సినాప్సిస్ అనేది రాసుకోవాలి. ఇందులో మీకు ఎన్ని మోడల్స్ ఉంటాయని చెప్పాను? మెటీరియల్ విచరణము, లేబర్ వేరియన్స్, నెక్స్ట్ ఏంటి? ఓవర్ హెడ్ వేరియన్స్. మనకి పరీక్షలు ఏవి ఎక్కువ ఇస్తారంటే మెటీరియల్ విచరణము, లేబర్ విచరణము ఇస్తారు. ఓవర్ హెడ్ ఇంతవరకు ఇవ్వలేదు. మీరు వెళ్ళిన బ్యాచ్ ఐరన్ లెక్కలు అయితే అవి కూడా ఇవ్వచ్చు, చెప్పలేము. ఓకేనా? ఫస్ట్ లెక్క రాసుకుంటారా? ఒక లెక్క రాసుకోండి. లెక్క రాసుకోండి. రాయండి. ప్రోడక్ట్ ఏ requires 10 kgs material at the rate of rupees 20 per case. At the rate of 20 rupees per case. చెప్పింది అర్థమైందా? ప్రోడక్ట్ ఏ రిక్వైర్స్ 10 kgs materials at the rate of 20 per case. ఫుల్ స్టాప్. మళ్ళీ చెప్తున్నాను. ప్రోడక్ట్ ఏ రిక్వైర్స్ 10 kgs materials at the rate of rupees 20 per case. Full stop. The actual consumption of materials for manufacturing is 12 kgs. At the rate of rupees 22 per case. Calculate మెటీరియల్ కాస్ట్ వేరియన్స్. తెలుగులో రాసుకోండి. ఒక వస్తువు ఏ అనే ఒక వస్తువు తెలుగులో ఏ అనే ఒక వస్తువు తయారు చేయడానికి 10 కేజీల మెటీరియల్ పడుతుంది. కిలో ఒక్కటికి మెటీరియల్ ధర 20 రూపాయలు. ఫుల్ స్టాప్. వాస్తవికంగా వినియోగించిన మెటీరియల్ 12 కేజీలు. వాస్తవిక ధర కేజీ ఒక్కటికి 22 రూపాయలు. అర్థమైందా? రాయండి. మెటీరియల్ వ్యయ విచరణమును కనుగొనుము. ఇప్పుడు రాసుకోండి లెక్క. దీని ఆన్సర్ చూడండి జాగ్రత్తగా. ఫస్ట్ చూడండి, ఒక వస్తువు తయారు చేయడానికి ఏం పడుతుంది? ఏ అనే వస్తువు తయారు చేయడానికి ఎంత పడుతుంది? 10 కేజీల మెటీరియల్ పడుతుంది. అంటే ప్రామాణిక మెటీరియల్ పరిమాణం, స్టాండర్డ్ క్వాంటిటీ ఎంత అన్నమాట? 10 కేజీలు. పక్కన రఫ్ నోట్ చేసుకోండి. ఇలా నోట్ చేసుకున్నారా?
ప్రామాణిక మెటీరియల్ పరిమాణం స్టాండర్డ్ క్వాంటిటీ ఎంత, ప్రోడక్ట్ ఏకి 10 కేజీలు మెటీరియల్ కావాలి, 10 కేజీల మెటీరియల్ కావాలి. దాని ధర ఎంత, ప్రామాణిక ధర ఎంత, 20 రూపాయలు, 20 రూపాయలు. నెక్స్ట్ యాక్చువల్ క్వాంటిటీ ఎంత పట్టింది, 12 కేజీలు పట్టింది, 12 కేజీలు. దాని ధర ఎంత, 22 రూపాయలు పట్టింది. ఇవ్వండి, నోట్ చేసుకోండి. ప్రామాణిక పరిమాణం ఎన్ని కేజీలు చెప్పారు లెక్కలో, 10 కేజీలు. ప్రామాణిక ధర ఎంత, 20 రూపాయలు. వాస్తవిక పరిమాణం ఎంత, 12 కేజీలు పట్టింది. అంటే ఒక వస్తువును తయారు చేయడానికి 10 కేజీలు పడుతుంది అనుకున్నావు. అంటే ఒక గులాబ్ జామ్ కానీ లేకపోతే 100 మిఠాయి ఉండలు కానీ నువ్వు చూడదాం అనుకున్నావు. 100 మిఠాయి ఉండలు నువ్వు తయారు చేద్దాం అనుకున్నావు. దానికి ఎన్ని కేజీలు శనగపిండి కావాలి, 10 కేజీలు శనగపిండి కావాలనుకున్నావు. 1 కిలో శనగపిండి ధర ఎంత అనుకున్నావు, 20 రూపాయలు అనుకున్నావు. కానీ నీకు 100 కేజీల మిఠాయి ఉండలు చుట్టడానికి ఎంత మెటీరియల్ పట్టింది, 12 కేజీల మెటీరియల్ పట్టింది. అంటే 12 కేజీల శనగపిండి పట్టింది. దాని ధర ఏమైపోయింది, 22 రూపాయలు అయిపోయింది. ఇప్పుడు లెక్క ఆన్సర్ చూస్తున్నాం. సినాప్సిస్ నోట్ చేసుకున్నాం కదా, సినాప్సిస్ నోట్ చేసుకోండి. ఇప్పుడు లెక్క చూడండి, ఆన్సర్ చూసుకోండి. మీటింగ్ పెట్టుకోండి. స్టేట్మెంట్ షోయింగ్ మెటీరియల్ కాస్ట్ వేరియన్స్. అర్థమైందా? హెడ్డింగ్ ఎలా పెట్టుకోండి, తెలుగులో మెటీరియల్ వ్యయ విచరణము చూపు నివేదిక. రైటింగ్ అర్థమవుతుందా పిల్లరా? జాగ్రత్త చూసుకోండి. ఇంగ్లీష్ మీడియం ఏం పెట్టుకోవాలి, స్టేట్మెంట్ షోయింగ్ మెటీరియల్ కాస్ట్ వేరియన్స్. తెలుగు మీడియం ఏంటి, మెటీరియల్ వ్యయ విచరణము చూపు నివేదిక. ఇలా చూడండి, ఒక ఇన్నర్ కాలం తీసుకోండి, ఒక అవుటర్ కాలం తీసుకోండి. బిఆర్ఎస్ మార్క్. ఫస్ట్ ఏంటి, పర్టికులర్స్, వివరాలు. పర్టికులర్స్ అని రాసుకోండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు, పర్టికులర్స్. ఏమండి, నెక్స్ట్ ఇది ఇన్నర్ కాలం, అవుటర్ కాలం. రూపీస్. ఫస్ట్ మీరు ఏం కట్టాలి, మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ కట్టండి. మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ 20 నిమిషాలతో కాకుండా మెటీరియల్ కాస్ట్ వేరియన్స్. సూత్రం తెలుగులో ఏంటిది, మెటీరియల్ వ్యయ విచరణము. తెలుగులో ఏంటనేది మెటీరియల్ వ్యయ విచరణము. సూత్రం ఏం చెప్పాను, ఎస్సి మైనస్ ఏసీ. ఎస్సి సూత్రం ఏం చెప్పాను, ఎస్క్యూ ఇంటూ ఎస్పీ. ఎస్క్యూ అంటే ఇక్కడ 20 కేజీల 10 కేజీలు ఇంటూ ఎస్పీ ఎంత, 20 రూపాయలు. మైనస్ ఏక్యూ ఎంత, 12 కేజీలు ఇంటూ ఎంత, 22 రూపాయలు. ఇలా చూడండి, ఎస్సి సూత్రం ఏంటి, ఎస్క్యూ ఇంటూ ఎస్పీ. ఎస్క్యూ ఎంత, 10 కేజీలు, ఎస్పీ 20 రూపాయలు. అంటే 20 బదులు ఎంత, 200 మైనస్ 22 12 చూడండి, 2 4 2 4 1 2 2 1 2 2 4 6 264 రూపాయలు అయింది. ఎంత అయింది, 264 రూపాయలు అయింది. 200 రూపాయలు ఖర్చు అవుతుంది అనుకున్నాం, 264 రూపాయలు ఖర్చు అయిపోయింది. అంటే ఏమైపోయింది, 64 రూపాయలు అన్ఫేవరబుల్ అంటే. ఏమంటారు, యూఎఫ్ అని రాసుకోండి, పక్కన వేరియన్స్ గుర్తు చుక్కలా పెట్టుకోవాలి. ఎలా పెట్టుకోవాలి, 64 యూఎఫ్ అని రాసుకోవాలి. అంటే అన్ఫేవరబుల్ వేరియన్స్, పైన వేరియన్స్ సింబల్ 0 పెట్టుకోవాలి. అంటే 200 రూపాయలు ఖర్చు అవుతుంది అనుకున్నావు, కానీ 264 రూపాయలు ఖర్చు అయిపోయింది, 64 రూపాయలు అన్ఫేవరబుల్ వేరియన్స్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, మెటీరియల్ కాస్ట్ వేరియన్స్. మెటీరియల్ వ్యయ విచరణము తెలుగులో. దీని సూత్రం ఏంటి, ఎస్సీ మైనస్ ఏసీ. ఎస్సీ సూత్రం ఏంటి, ఎస్క్యూ ఇంటూ ఎస్పీ. 10 × 20 200 మైనస్ ఏసీ ఎంత, 12 × 22 264. 200 ఖర్చు అవుతుంది అనుకున్నాం, కానీ 264 ఖర్చు అయింది, 64 ఏంటి అనమాట, అన్ఫేవరబుల్ వచ్చింది. నెక్స్ట్ చూసుకోండి, ఎన్ని నిమిషాలు వచ్చింది. క్రింది విధంగా నిరూపించు, దీన్ని క్రింది విధంగా నిరూపించవచ్చని రాస్తాను. మీరు కంటిన్యూషన్ ఇలా కంటిన్యూ చేయాలి. ఈ టేబుల్ అంతా ఆన్సర్ మీకు తెలిసిపోతుంది. దీనిని ఈ క్రింది విధంగా నిరూపించాలి
నిరూపించవచ్చు అని రాసుకుంది. దీన్ని ఇంగ్లీష్లో ప్రూవ్డ్, పిఆర్ఓవిడి, ప్రూవ్డ్ బై ద ఫాలోయింగ్ అని రాసుకుంది. ఫాలోయింగ్. దాని సో ఫస్ట్ ఏం కట్టాలంటే మెటీరియల్ వినియోగ విచలనము. ఏం చెప్పాను తెలుగులో? మెటీరియల్ వినియోగ విచలనము అని కట్టాలి. ఇంగ్లీష్లో మెటీరియల్ METERIAL మెటీరియల్ యూసేజ్ వేరియన్స్ అని కట్టండి. సూత్రం ఏంటంటే మెటీరియల్ యూసేజ్ వేరియన్స్ సూత్రం SQ మైనస్ AQ ఇంటూ SP. సూత్రం ఏం చెప్పాను? SQ మైనస్ AQ ఇంటూ SP అని రాసుకుంది. పిల్ల మెటీరియల్ వినియోగ విచలనం కట్టాలి. దాని సూత్రం మెటీరియల్ యూసేజ్ వేరియన్స్ అంటారు. సూత్రం SQ మైనస్ AQ ఇంటూ SP. SP కట్టాక 10 మైనస్ AQ ఎంత? 12. SP ఎంత? 20. SP ఎంత? SP ఎంత? ఒకసారి చూడండి. 10 రూపాయలేమో SQ, AQ ఎంత? 12, SP అంటే 20. అంటే ఎంత? 2 రూపాయలు తేడా వచ్చింది. 2 × 20 ఎంత? 22 40. 40 అన్ఫేవరబుల్ వేరియన్స్ అని రాసుకుంది. అన్ఫేవరబుల్ వేరియన్స్ 40 అన్ఫేవరబుల్ వేరియన్స్. ఇంకొకసారి ఇంకొక చిన్న సూత్రం ఉంది, అయితే చూసుకోండి. రెండో స్టెప్ చెప్తాను చూడండి. అదే తీసుకోండి. ఇది అయిపోయింది, ఎక్కి తీసుకున్నారు కదా. నెక్స్ట్ చూడండి, మెటీరియల్ ధర విచలనము. మెటీరియల్ ధర విచలనము ఇంగ్లీష్లో ఏంటంటే మెటీరియల్ ప్రైస్ వేరియన్స్. అర్థమైందా? మెటీరియల్ ప్రైస్ వేరియన్స్ సూత్రం ఏంటంటే మెటీరియల్ ప్రైస్ వేరియన్స్ SP మైనస్ AP ఇంటూ AQ. ఏం సూత్రం? SP మైనస్ AP SP ఎంత? ఎన్ని నిమిషాలు వచ్చింది? 23. ఒక్క నిమిషం సార్ అయిపోయింది. ఒక్క నిమిషం. చూడండి, మెటీరియల్ SP ఎంత? 20 మైనస్ AP ఎంత? 22, AQ ఎంత? 12. చూడండి, 20 నుంచి 22 తీసేయండి, -2 ఇంటూ 12. 12 2 ఎంత? 24. అర్థమైందా? ఇందాక ఎంత వచ్చింది? 40 వచ్చింది. 40 + 24 64 సరిపోతుంది. 64 అన్ఫేవరబుల్. అంటే మీ ఎగ్జామ్లో, మీ పరీక్షలో మీ ఆన్సర్ మీకే తెలిసిపోతుంది. ఆపండి ఒకసారి. సరే, ఇలా చూడమ్మా. మెటీరియల్ ధర విచలనం రాస్తుంది. సూత్రం మెటీరియల్ ప్రైస్ వేరియన్స్. సూత్రం SP మైనస్ AP ఇంటూ AQ. SP 20, AP 22, AQ 12. 20 నుంచి 22 చేస్తే 2 వచ్చింది. -2 అని పెట్టలేదు, 2 ఇంకా 2 12 ఎంత? 24. EF 5 ఎంత వచ్చింది? మెటీరియల్ యూసేజ్ వేరియన్స్ ఏమో 40 వచ్చింది, ఏమో 24 వచ్చింది. 2 కలిపితే 64 ప్రూఫ్ అయిపోయింది. కట్టేది.